బ్యాక్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన కిచెన్లో పెసరపప్పు బెల్లం సాబుదానా పాయసం అండి. సో దాని తయారీ విధానం చూద్దామా అండి? చాలా అంటే చాలా బాగుంటుందండి. తయారీ విధానం చూద్దామా అండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. పెసరపప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలండి 1 అవర్ పాటు. 1 అవర్ పాటు నానబెట్టేసుకున్న తర్వాత కొంచెం పెసరపప్పుని ఫ్రై చేసుకొని ఇలా ఉడికించి పక్కన ఉంచుకోవాలండి. నేను ఉడికించి పక్కన ఉంచుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఇది మీకు చూపించాను. సో ఇలా ఉడికించి పక్కన ఉంచేసుకోవాలి. ఎక్కువగా స్మాష్ కాకుండా ఇలా పలుకుగా ఉడికించుకోవాలి. సో ఇలానే 2 టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం అండి, సాబుదానా అంటారు చూడండి, అది. దాన్ని కూడా మనం ఒక 1/2 అవర్ వరకు నానబెట్టేసుకొని సాబుదానా కూడా ఉడికించేసుకోవాలండి. ఈ ఉడికించే ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి నేను అన్నీ చూపించటం లేదండి. అందుకే ఉడికించింది నేను చూపించి పక్కన పెడుతున్నాను. ఇంకా లాంగ్గా అవుతుందని చెప్పేసి అందుకని నేను ముందే అన్నీ ఉడికించి పక్కన చేసింది చూపిస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కాజు. ప్యాన్లో గీ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ దీంట్లో కాజు ఫ్రై చేసేసుకోవాలండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా కాజు ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు. ఇప్పుడు ఇదే గీలో మనం ఉడికించి పక్కన ఉంచుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలి. కొంచెం గీలో ఫ్రై చేసుకోవాలి. ముందు నేను డ్రై రోస్టే చేశాను. డ్రై రోస్ట్ చేసేసి అప్పుడు పప్పు ఉడికేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మంచిగా ఒక 2 మినిట్స్ పాటు మంచిగా గీలో ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, నేను డ్రై ఫ్రూట్స్ అంతా నేను చాప్ చేసి పక్కన ఉంచేసుకుంటాను అని చెప్పేసి. సో అది కూడా దీంట్లోనే వేసేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనం తింటూ ఉంటే అది నోట్ తగులుతూ ఉంటుంది కదండి. సో అలా అప్పటికప్పుడే వెంటనే అంటే అన్నీ కట్ చేసుకొని కుదరదు కదా. సో ఇలా మనం ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు సడన్గా స్వీట్ అడిగినప్పుడు, ఏదైనా స్వీట్ చేసేటప్పుడు మనకు కూడా ఈజీగా ఉంటుంది. సో ఇలా బాగా ఒక 2 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఇంకొక స్టవ్ పైన బెల్లము కరిగించుకోవాలండి. 1/3 కప్పు బెల్లాన్ని మనం కరిగించుకొని పక్కన ఉంచుకోవాలండి. అలా వేస్తే మళ్ళీ దాంట్లో డస్ట్ ఉంటుంది కాబట్టి నేను అలా వెయ్యను. ఓన్లీ వాటర్ వేసేసి కొంచెం మనం కరిగించుకుంటే చాలు. సో ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఒక 2 మినిట్స్ తర్వాత ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సగం చూడొద్దు ప్లీజ్. అందరూ వీడియో ఫుల్గా చూడండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ ఇవ్వటం లేదు. ప్లీజ్ అందరూ చూసి మంచి ఒక కమెంట్ పెట్టేసి ఒక లైక్ ఇవ్వండి. మీ ఒక లైకే ఇంకొక వరకు పోతుంది, ఇంకొకరి వరకు మనకి రీచ్ అవుతుందండి మీ ఒక్క లైక్. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే లైక్ ఇవ్వండి, మంచి కమెంట్ చేయండి. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అలానే మీరు ప్లీజ్ అలానే నాకు ఇంకా సపోర్ట్ చేయాలి. ఇంకా మన ఛానల్లో బెల్లంతో చేసిన పరమాన్నము, శనగపప్పు పాయసము ఇవంతా ఉందండి. ఆ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ మీకు ఎవరికైనా కావాలంటే మీరు చెక్ చేసుకోండి.
ఇలా సాబుదానా పెసరపప్పు ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఈ టైంలో మనము బెల్లం వాటర్ని దీంట్లో యాడ్ చేసుకుందాము. బెల్లం డైరెక్ట్గా కూడా వేయొచ్చండి, కానీ డైరెక్ట్గా అలా వేస్తే దాంట్లో చిన్న చిన్నగా డస్ట్ పార్టికల్స్ అంతా ఉంటుంది కాబట్టి నేను అట్లా వేయను. ఎప్పుడు బెల్లంతో మనం ఏదైనా చేస్తే ఇలా వడగట్టుకొని చేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పప్పునే ఉండాలండి. మనం తింటూ ఉన్నప్పుడు ఇలా మనకు తగులుతూ ఉంటుంది, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు అనిపిస్తుంది అనుకుంటా సాబుదానా కూడా. సో ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇక్కడ దగ్గర ఉండి చూసుకోవాలి. సో మనకి ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్ సీజనే అండి. సో అప్పుడు మనకి ప్రసాదం చేయడానికి కూడా మనకి ఇది ఈజీగానే ఉంటుందండి. వచ్చేది ఇప్పుడు శ్రావణ మాసం, ఇక్కడ మాకు తెలంగాణలో బోనాలు అవుతున్నది. సో బెల్లం పరమాన్నం అవంతా ఉంది అండి మన ఛానల్లో, ఎవరికైనా కావాలంటే సో ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మనం దేవుడికి నైవేద్యంగా పెడితే బెల్లంతో చేసిన ప్రసాదం ఏదైనా పెడితే దేవుడికి చాలా అంటే చాలా ఇష్టం అండి. మన ఫ్రైడేస్ టైంలో కూడా ప్రసాదం చేసుకుంటాం కదండి. సో అలా అని నేను ఈరోజు చేస్తున్నాను. సో ఈరోజు నేను చేసేది ట్యూస్డే అండి. ఈరోజు ఇంట్లో పూజ ఉంది కాబట్టి నైవేద్యానికి ఇది చేస్తున్నాను. పెసరపప్పు, సాబుదానా, బెల్లం పాయసం. సో ఇలా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేదంతా నెక్స్ట్ శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతాలు, గణపతి ఫెస్టివల్ అన్నీ వస్తుంది కదండి. సో అప్పుడు మనకి ఏదైనా ప్రసాదం చేసుకోవాలంటే అప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. పెసరపప్పు ఇంకా సాబుదానా బెల్లంతో బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని కంప్లీట్గా సిమ్లో పెట్టేసి కాచి చల్లార్చుకున్న పాలండి, నేను ముందే కాచి చల్లార్చుకొని పక్కన పెట్టేసాను. ఒక 2 కప్స్ వరకు తీసుకోవాలండి. సిమ్లో పెట్టేసి పాలు వేయాలి. బెల్లం వేస్తే పాలు విరిగిపోతుంది అని అనుకుంటారు. సో ఏం విరగదండి. మొత్తం సిమ్లో ఉంచేసి పాలు యాడ్ చేస్తే ఏమి విరగదు. లేదు మీకు అలా కాదు, మొత్తం కంప్లీట్గా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లగా అయినాక కూడా వేస్తే కూడా నో ప్రాబ్లం. కానీ ఏం కాదండి, సిమ్లో పెట్టేసి పాలు పోసిస్తే. సో ఇప్పుడు పాలు వేసాక ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసేయాలి ఫ్లేమ్ని. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. అలాగే నా ప్రతి ఒక్క స్వీట్ రెసిపీలో చెప్తూ ఉంటాను. మనం కొంచెం సాల్ట్, ఒక 1 pinch ఆఫ్ సాల్ట్ వేయాలి. 1 pinch ఆఫ్ సాల్ట్ వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బెల్లం వేసాము, పాలు. సో ఇప్పుడంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలాచీ పౌడర్ అంతా వేసేసాము. ఓకే, ఒక 2 minutes బాయిల్ అయిందంటే మనం పెసరపప్పు పాయసం రెడీ అయిపోతుందండి. చూడండి, మంచిగా బాయిల్ అవుతున్నది పాలలో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. లాస్ట్కి ఒక 2 tablespoon ఆఫ్ కాజు ఇలా వేసేసుకుందామండి. నేను డ్రై ఫ్రూట్స్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను కదా. సో అది వేసేసి అక్కడ మిక్స్ చేసేసుకొని కొంచెం చల్లగా అయినాక కొంచెం దగ్గర పడుతుందండి. పెసరపప్పు కదా, పెసరపప్పు ఉంది, సగ్గుబియ్యం ఉంది కాబట్టి, అది సాబుదానా ఉంది కాబట్టి కొంచెం చల్లగా అయినాక దగ్గర పడుతుందండి. మరీ అంత దగ్గరగా పడదు, మనం తాగే అంత మంచిగా ఉంటుందండి. ఒక్కసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇంకెప్పుడు నేను డిష్ అవుట్ చేసేసుకుంటాను. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. వేడిగా సర్వ్ చేసుకుంటున్నాను. అంటే నేను ప్రశాంతం పెట్టుకుంటున్నానండి దేవుడికి, అందుకని చేశాను. అలానే మీకున్న ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా ఇలా ట్రై చేస్తారు. ఇంకా నేను డిష్ అవుట్ కూడా చేసేసుకున్నానండి. ఇంకెందుకండి లేట్, మీకు కూడా ఎవరికైనా నచ్చినట్టయితే మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు అన్నీ అర్థమవుతుంది. కిచెన్ పెసరపప్పు బెల్లం పాయసం మీకు రెసిపీ కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.